నిర్మలా సీతారామన్ జిఎస్టీ తగ్గించిందంట, పేదలు కోటీశ్వరులు అయిపోయిరంట. 4 స్లాపులు తీసేసి 2 స్లాపులు చేసిందంట. భారతదేశంలో ఉన్న 6 లక్షల గ్రామాలకు వెళ్ళి పేదలను నిరుపేదలను చదువు రాని వారిని అమాయక అజ్ఞాన ప్రజలను జిఎస్టీ స్లాబుల గురించి అడిగితే అది ఏంది మాకు తెల్వదు అంటున్నారు. మరి ఈ బీజేపీ పరిపాలన ఎన్డీఏ పేదల కుంపలు ముంచుతున్నాయి. అందుకని పాటపాటి తెలంగాణ రాష్ట్ర కమాండర్ కామ్రేడ్ మచ్చల్ల నక్సలైటు వెంకటరెడ్డికి ఓటేసి అధికారం ఇస్తే జిఎస్టీని రద్దు చేసి దాని స్థానంలో ధనవంతులకు పేదల ట్యాక్సీ విధించి పేదలందరికీ తెప్పక పని ఇచ్చి నెలకు 30,000 జీతం ఇచ్చి 25 ఏళ్ల వరకు భారతదేశంలోని 6 లక్షల గ్రామాల ప్రజలందరినీ ఫెయిల్ అనేది లేకుండా చదివిస్తాను. అప్పుడు జిఎస్టీ ఈజ్ ఈక్వల్ టు ధనవంతులపై పేదల ట్యాక్సీ వసూలు చేస్తా. జిఎస్టీ కంటే 4 రెట్లు ఆదాయం వస్తుంది. అప్పుడు పేదరికం తగ్గుతుంది. ప్రజలందరికీ చదువు వచ్చాక చైతన్యవంతులవుతారు. సో కాబట్టి ధరల రేట్లన్నీ జిఎస్టీ లేనప్పుడు అన్ని వస్తువుల రేట్లు సగానికి సగం తగ్గుతాయి. సో అప్పుడు పాటపాటి సిద్ధాంతం అమలవుతుంది. పాటపాటి మూల సిద్ధాంతం ఏమిటంటే భారతదేశ ప్రజలందరికీ ఉన్నత చదువులు చెప్పించడం, ఇల్లులు కట్టించడం, ఒక్కొక్కరికి నెలకు 30,000 జీతం ఇవ్వడం. పాటపాటికే మీ ఓటు, పాటపాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు, కామ్రేడ్ నక్సలైటు వెంకటరెడ్డికే మీ ఓటు. పాటపాటికి జై, పాటపాటికి జై, పాటపాటి జిందాబాద్, పాటపాటి జిందాబాద్, పాటపాటి జిందాబాద్.